అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక డాక్టర్ని హాస్పిటల్లో రేప్ చేసి మర్డర్ చేశారు. రేప్ చేశారు అంటే ఆ నెక్స్ట్ లెవెల్ దాకా వెళ్ళిపోయిందండి. అది మన సొసైటీలో ఉన్న భయం. అది ఇప్పుడు నేను ఒకటి స్టాటిస్టిక్స్ చెప్తాను, అంటే రోజు రోజు మనకి ఎట్లా జరుగుతున్నాయి రియల్ స్టాటిస్టిక్స్ చెప్తాను. న్యూస్లో కూడా మాట్లాడుతున్నారు. ప్రతి 5 నిమిషాలకి ఒక రిజిస్టర్డ్ రేప్ కేసు అవుతుంది ఇండియాలో. నేను ఉన్న వాస్తవాలు చెప్తున్నా, ప్రతి 5 నిమిషాలకి. సో ఇప్పుడు మనం ర్యాలీ స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి వచ్చేదాకా మినిమం నేను అనుకున్నది 4 రిజిస్టర్డ్ కేసెస్ అయి ఉంటాయి. ఎన్ని అన్రిజిస్టర్డ్ కేసెస్ అయి ఉంటాయి. సో మనకి జనాలకి ఇప్పుడు చెప్పారు ప్రభుత్వం బాధ్యత ఖచ్చితంగా, కానీ జనాల్లో మార్పు రావాలంటే, మన జనాలు ఇప్పుడున్న ప్రెసెంట్ సొసైటీలో మార్పు రావాలంటే ఒకటి భయం కలిగించాలి. నేను ఉన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, మన జ్యుడిషియరీ సిస్టమ్కి ఎవరు భయపడట్లేదు. మన జ్యుడిషియరీ సిస్టమ్కి అందరికీ తెలుసు ఏదో ఒక లూప్ హోల్స్ దొరుకుతాయి, అది ఇదేని మాట్లాడాలి. మనం రోజు వాడే వాట్సాప్, ఇన్స్టాగ్రామ్కి ప్రతి 5 రోజులకు ఒక అప్డేట్ అవుతుంది. మన జ్యుడిషియరీ సిస్టమ్ ఎప్పుడు మార్పులు వస్తాయి, ఎప్పుడు అప్డేట్ అవుతుంది అందరికీ. ఎప్పుడు జ్యుడిషియరీ సిస్టమ్ మార్పు వచ్చి ఒక కఠిన ఇమీడియట్గా ఏదో పనిష్మెంట్ ఇస్తారని వచ్చినప్పుడే భయం కలుగుతుంది. నేను కోరుకునేది అదే ఒకటి. ఈరోజు దీని నుంచి ఏమంటే, గవర్నమెంట్ ఎప్పుడైనా కొద్దిగా మార్చి జ్యుడిషియరీ సిస్టమ్ను మార్చాలా, ఖచ్చితంగా పనిష్మెంట్ అది ఇమీడియట్ గా. ఎప్పుడు ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత మన నిర్భయ యాక్ట్ ఉందండి, రేపు అయిన తర్వాత ఒక 7 సంవత్సరాలకి రిజల్ట్ వచ్చింది. అప్పుడు దాకా అలాంటిది భయం ఉండదు జనాలకి. జనాల్లో భయం రావాలంటే అప్పుడే పనిష్మెంట్ ఇమీడియట్ గా ఇవ్వాలి. అది ఒకటే నేను కోరుకుంటున్నాను. మన దేశానికి ఇటువంటి ఇన్సిడెంట్స్ మనం ఊరినే మీటింగ్లు జరుపుతాము, ఏదో ఒక ప్రోగ్రామ్ జరపడం అని కాకుండా ముందు ఇటువంటివి జరగకుండా ఉండాలంటే మెజర్స్ తీసుకోవాల్సింది. నేను ఇంతకుముందే చెప్పినట్టు గవర్నమెంట్ పార్ట్ ఉంది, ప్రైవేట్ పార్ట్స్ కూడా ఉన్నాయి, ఇన్వాల్వ్ అవుతాయి. సో అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఈ జనాల్లో మార్పు రావాలా. పక్కల అమ్మాయి పోతుందంటే జూనియర్ డాక్టర్, ఇంకొకరు వచ్చి రామ్మ నేను తీసుకెళ్తాననే నమ్మకం కలిగించాలా. అటువంటిది అమ్మాయి ఒక్కరు పోతూ ఉంటే ఏం జరుగుతుందో అని రాత్రి భయపడుతుంటే చాలా పూర్తిగా వాళ్ళు ఎట్లా డ్యూటీ చేస్తారు, అసలు ఎంతవరకు ప్రొటెక్షన్. జనాల్లో మార్పు వచ్చి జనాల్లో ఒకరికొకరు సహాయం చేయాలా, మన డ్యూటీ మనం చేయాలా, ఇంకొకరికి ఇబ్బంది కలగకూడదు, ఇంకొకరికి సహాయం చేయాలా అనే దృక్పథం మన అందరిలో వస్తే అప్పుడు ముందు మార్పు వస్తుంది. దీని కొరకు నేను కోరుకునేది ఏమంటే, గవర్నమెంట్ ఇంతకుముందు చెప్పినట్టు జ్యుడిషియరీ, తర్వాత ప్రెస్, తర్వాత పేరెంట్స్, తర్వాత టీచర్స్ని వాళ్ళందరినీ కోరుకుంటున్నాను. ఈ లేడీ డాక్టర్స్ అనే సంగతి కాకుండా ఇంతకుముందు కూడా చెప్పినాను, అసలు అమ్మాయిలు బయటికి ఎట్లా పంపించాలనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు జర్నలిస్టులు వీళ్ళందరూ మనతో ఫ్రెండ్స్ అంతా ఉన్నారు, వాళ్ళకి అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అమ్మాయిలు మీరు ఎట్లా పంపిస్తారు అంత ధైర్యంగా? పోతే రాత్రి తిరిగి వస్తుందో లేదని నమ్మకం లేకపోతే ఎట్లా పంపిస్తారు? రోజు గండం జరిగింది ఎట్లా? ఎవరు చేయగలరు? అమ్మాయిలు చదువుకుంటే ఇంట్లో పెడతారా? అమ్మాయిలు బయటికి పోతే ఏం జరుగుతుందో తెలియదు. ఇటువంటి అన్యాయమైన స్థితికి, ఘోరమైన స్థితికి పోతున్నామంటే మందులో ఏమవుతుందంటే, ఏదో యంగ్ జనరేషన్ చచ్చిపోవడం అనేది, సూసైడ్ చేసుకోవడము, లేక మర్డర్ అవ్వడము, ఇవి చేయడం అనేది చిన్నపిల్లల్లో నా ఉద్దేశం. యాక్చువల్గా లైఫ్ స్పాన్ ఇంకా 40 years దేశానికి ఉపయోగపడాలి. వాళ్ళ యువతరం దేశానికి ఉపయోగపడాలంటే యువతరంని ఎంకరేజ్ చేయాలి, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. ముఖ్యంగా అమ్మాయిలకు చాలా ధైర్యం ఇస్తే తప్ప ఇటువంటి ఇన్సిడెంట్స్ నుంచి వాళ్ళు బయటికి రాలేరు. నేను అందుకొరకే కోరుకోవడం ఏమంటే, అందరూ అదే ఉద్దేశంతో ఈ మానవ దృక్పథంలో మార్పు వచ్చి జనాలకు కొద్దిగా, అందరూ అమ్మాయిలకు కొద్దిగా ధైర్యం కల్పిస్తే ముందు వాళ్ళు స్కూల్కైనా పోతారు, కాలేజీలకైనా పోతారు, ఈవెన్ లేబర్ కూలీకి పోతారు. కూలీలు కూడా వాళ్ళకు కూడా రక్షణ లేదు. సో అన్ని వర్గాల వారికి అమ్మాయిలకు రక్షణ కలపాలంటే అన్ని రకాల నుంచి సహకారం ఉంటే ముందు జరుగుతుంది. ఈ సహకారం అందరి నుంచి నేను ఉండాలని కోరుకుంటూ అందరికి నమస్కరిస్తున్నాను. ఈరోజు ఐఎంఏ డాక్టర్స్ అసోసియేషన్ ఎమ్మినూరు తరపున ఇక్కడ డాక్టర్స్ అందరూ అసెంబ్లీ అయ్యి ర్యాలీ చేస్తాము. ఒక బాధాకరమైన ఒక స్త్రీని హాస్పిటల్లో వర్కింగ్ కండిషన్లో ఒక లేడీ డాక్టర్ని చాలా ఘోరంగా రేప్ చేసి మర్డర్ చేశారు. ఈ సంఘటన విన్న వారం రోజుల నుంచి ఏ డాక్టరు కూడా నిద్రపోవడం లేదు. ఏ డాక్టర్కి కూడా ఒక ధైర్యం చాలడం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ డాక్టర్ల మీద, లేడీ డాక్టర్స్ మీద వైలెన్స్ చేస్తారు? మేము ఈ గవర్నమెంట్కి ఇప్పుడు ప్రొటెస్ట్ చేస్తున్నాం, మా
వాయిస్ని వినిపిస్తున్నాము. ప్రతి ఒక్క డాక్టర్కి తన వర్కింగ్ కండిషన్ సేఫ్గా ఉండేలాగా చూడండి. ప్రతి ఒక్క జూనియర్ డాక్టర్స్ కానీ ఎవరైనా లేడీ డాక్టర్స్కి కానీ వాళ్ళకు ఒక పని చేసే చోట ఒక భద్రతా భావాన్ని కల్పించండి. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కూడా పోలీస్ ప్రొటెక్షన్ని తీసుకోండి, సహాయం తీసుకోండి, వాళ్ళని అడిగి డ్యూటీలు వేయండి. నిరంతరం డాక్టర్ మహిళల్ని ప్రొటెక్షన్ చేస్తే మన సమాజానికి చాలా మంచిది. ఈ విధంగా అందరికీ నేను తెలియజేస్తుంటాను. స్త్రీలను ఎక్కడైతే గౌరవిస్తారో ఆ దేశం ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.